హాయ్ అండి. ముందుగా అయితే అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. ఇవాళ అయితే అమ్మవారిని అయితే నేను ఇలా అలంకరించుకున్నాను అనమాట. సింపుల్గా ముందుగా పూజ చేసుకునే ముందు ఈ వీడియో అయితే తీస్తున్నాను. చూస్తున్నా కదా, ఇలా నాకు వచ్చినంతలో నేనైతే ఇలా అలంకరించుకున్నాను అమ్మవారిని. ఫస్ట్ టైం అనమాట ఇలా, అంటే అమ్మవారికి చీర కట్టడం ఇట్లా సింపుల్గా. నేను ఎప్పుడైనా కలసం పెట్టుకుంటాను, కానీ చీర అయితే ఎప్పుడు కట్టలేదు. ఇంకా పూజ అంతా చేసుకున్న తర్వాత ఇలా హారతి అయితే ఇచ్చుకుంటున్నాను. చాలా హ్యాపీగా అయితే అనిపించింది నాకు ఇట్లా కట్టుకోవటం, ఇట్లా అమ్మవారిని కూడా ఇలా నేను రెడీ చేసుకోవటం ఇదంతా కూడా. నేను అంటే ఎప్పుడైనా కలిసి పెట్టుకుంటాను మామూలుగా, కానీ ఇట్లా ఎప్పుడు చీర కట్టలేదు కదా, నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా నెక్స్ట్ నేనైతే హారతి ఇచ్చేసాను. ఇంకా నెక్స్ట్ మా అత్తయ్య తీస్తున్నారనమాట, పెద్దమ్మ. మన వీడియో నచ్చితే దీనికి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకైతే కామెంట్లో కామెంట్ చేయండి. చూస్తున్నా కదా, మా ఇద్దరు పిల్లలు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి తీసుకొని ఇలా అమ్మవారికి పూలు వేసుకొని అక్షింతలు వేసుకొని ఇలా దండం పెట్టుకుంటారు అనమాట. నేను డైలీ పూజ చేసేటప్పుడల్లా ఇద్దరు నాతో పాటు వాళ్ళు కూడా దండం పెట్టుకుంటారనమాట. చూస్తున్నా కదా, ఇలా మా పెద్దోడైతే మా చిన్నోడు కూడా అంతే. నేను ఎలా దండం పెట్టుకుంటే వాళ్ళు కూడా అలాగే మోకాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం అయితే చేసుకుంటారనమాట, ఇద్దరు కూడా. నేను వీడియోలో కలసం చెంబు అలాగే ప్లేట్ చూపించాను కదా, నా వెండి సామాను ఇదంతా కూడా చూస్తున్నాను కదా. అటు ఇటు ప్రమిదలు అయితే వెండి ప్రమిదలో దీపం అయితే పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా వెండి చెంబు ఉంది కదా, అదే నేను కలసం చెంబుగా అమ్మవారిని అయితే పెట్టుకున్నాను అనమాట. ప్లేట్లో కూడా బియ్యం వేసుకొని ఇంకా అట్లా కలసాన్ని అయితే పెట్టుకున్నాను. ఇంకా నా పూజ అంతా ముగించుకున్న తర్వాత నేను కూడా దండం పెట్టుకున్నాను. ఇలా ఇద్దరం అయితే, నేను మా పిల్లలైతే ఇట్లా ఫొటోస్ దిగుతూ ఇట్లా నేను కూడా ఇట్లా వీడియోలో అయితే నేనైతే ఎంట్రీ అయితే ఇచ్చానమాట. ఇలా పూజ చేసుకోవడం వల్ల అసలు చాలా హ్యాపీగా, చాలా మంచిగా అనిపిస్తుంది. మనం వరలక్ష్మి రోజు ఇలా పూజ చేసుకోవడం వల్ల అసలు చాలా ఇష్టమైన ఫెస్టివల్ అనమాట ఇది, ఈ పూజ అనేది. ఈ రెండు నేను అది చూపించాను కదా, గంధము కుంకుమ గిన్నె అవన్నీ కూడా ఇలా గంధం కుంకుమ గిన్నెలు అయితే పెట్టుకున్నాను. నేనైతే 4 ప్రసాదాలు అలాగే ఫ్రూట్స్ ఒక 5 రకాలు అయితే పెట్టుకున్నాను. ఇలా చీర అయితే తీసుకున్నాను అనమాట. మా హస్బెండ్ ఉన్నప్పుడు నేను ఈ చీర తీయించుకున్నాను. లాస్ట్ మంత్ మా హస్బెండ్ వచ్చారు కదా, అప్పుడే తీయించుకున్నాను అనమాట అతనితోటి ఈ చీర. మళ్ళీ మా హస్బెండ్ ఉన్నారు కదా, మా హస్బెండ్ చేతుల మీద అయితే ఈ చీర అయితే తీయించుకున్నాను అనమాట. ఇలా అమ్మవారి దగ్గర పెట్టుకొని నల్ల పూసలు వేసుకుని అమ్మవారికి ఇలా చిన్న బుట్టలు ఉంటాయి నా దగ్గర, అలా పెట్టుకున్నాను అమ్మవారికి. చాలా హ్యాపీగా అనిపించింది. అసలు అమ్మవారు కూడా చాలా నిండుగా అసలు భలేగా ఉందనిపించింది నాకైతే. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.